ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీ అందరి మధ్యలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇలా అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి జాన్సన్ అన్న కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. అయితే దానికంటే ముందు కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మనమందరము కూడా మన యొక్క భౌతిక జీవితాల్లో లేకపోతే లోకపరంగా మనం చూసుకున్నట్లయితే మనము లేకపోతే మన పిల్లలు మనము ఎదగాలి అని కోరుకుంటారు కదా. మన పిల్లలు వారు పుట్టినప్పుడు ఎలా ఉన్నారో అలాగే వారు కంటిన్యూ అవుతూ ఉంటే మనకి అది ఆనందాన్ని ఇస్తుందా? ఎంత మాత్రం కూడా మనకు అది ఆనందాన్ని ఇవ్వదు. ఎలాగైతే మరి మన పిల్లలు వారు శారీరకంగా మానసికంగా వారు ఎదగాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అని కోరుకుంటామో మరి వారికి కావలసినటువంటి పోషణను కూడా మనము ఇస్తాం. ఒకవేళ వారు కనుక మరి పుట్టినప్పటి నుంచి ఆ తల్లిపాలు కనుక వారికి అలవాటు లేకపోయినట్లయితే, లేకపోతే తల్లిపాలు కనుక వారు తాగకపోయినట్లయితే వారి శరీరానికి కావాల్సినటువంటి పోషణ అనేది వారికి అందుతుందా? ఎంత మాత్రం కూడా అందదు. దానిని బట్టి వారు ఎదగలుగుతారంటే ఎంత మాత్రం కూడా వారు ఎదుగుదల అనేది వారిలో కనిపించదు. వారిని మరి మనం ఏం చేస్తాము, వారిలో ఏదైనా లోపం ఉందేమో, వారు ఎందుకు ఆ విధంగా వారు పాలు తీసుకోవట్లేదు అని చెప్పి వారిని డాక్టర్కి తీసుకెళ్తాం. ఇలాగ వారికి కావాల్సినటువంటి దానిని వారి శరీరానికి కావాల్సినటువంటి ఆ యొక్క పోషణ అందించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మరి ఎదుగుదల అనేది మనకు చాలా అవసరమైనది. మనము దేవుని యొక్క రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత మనలో ఎదుగుదల అనేది మరి అది ప్రతి దినము ప్రతి క్షణము కూడా అది జరుగుతూనే ఉండాలి. ఒకవేళ అలాంటి ఎదుగుదల కనుక మనలో లేకపోయినట్లయితే మన యొక్క మరి ఆత్మీయ జీవితాలను మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. చూడండి, బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందాం. పేజ్ నెంబర్ 214 కొత్త నిబంధనలో నుంచి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఆమేన్. అపోస్తలుడైనటువంటి పేతురు మరి ఆ ఆదిమ సంఘానికి ఆయన రాస్తూ మరి అక్కడ ప్రారంభంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అనే దేశం యందు చెదిరినటువంటి మరి యూదులైనటువంటి క్రైస్తవ సంఘానికి ఆయన మరి ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క పత్రికను ఆయన రాస్తూ మరి వారి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ, వారికి ఆదరణనిస్తూ, వారికి నిరీక్షణనిస్తూ, అలాగే వారిని విశ్వాసంలో దేవునికి విధేయులై కొనసాగండి అని చెప్పి వారిని ఈ యొక్క పత్రికలో వారిని మరి అడుగుతూ ఈ యొక్క పత్రికను రాశాడు. ఈ యొక్క పత్రికను కనుక మనం చూసినట్లయితే మనకు ఎలాగ దీనిని అర్థం చేసుకోవచ్చు అంటే, మొదటి వచనాల్లో మరి ఆ దేవుడు ఇచ్చినటువంటి రక్షణ కొరకైనటువంటి కృతజ్ఞత మనకు కనిపిస్తుంది. మొదటి వచనం మొదటి అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల వరకు, అలాగే 7వ వచనం నుంచి 9వ వచనం వరకు శ్రమలు మన యొక్క విశ్వాసాన్ని అవి నిర్మిస్తాయి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియచేస్తాడు. అలాగే 10 నుంచి 13వ వచనం వరకు చూస్తే రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు దానిని ప్రత్యక్షపరచాడని పేతురు వివరిస్తాడు. అలాగే ఆ రక్షణ పొందుకున్నటువంటి ఒక విశ్వాసి ఎలా స్పందించాలి అనే విషయాన్ని గురించి 14వ వచనము 16వ వచనంలో మనము పవిత్రులుగా ఉండాలని చెప్పి, అలాగే 17 నుంచి 20 వచనాల్లో మరి దేవునికి మనం భయపడుతూ ఆయన మీద నమ్మకం కలిగి మనం జీవించాలని, ఆయనను గౌరవించాలని, ఆయనను గణపరచాలని చెప్తాడు. అలాగే 22 నుంచి 2వ అధ్యాయం 1వ వచనం వరకు మనం చూస్తే మనము నిజాయితీగా మరి ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారంగా ఉండాలని, ఆ తర్వాత 2వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యతలోనికి మనము మార్పు చెందాలని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆ తర్వాత 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారే సంఘానికి ముఖ్యమైన పునాది రాయి, విలువైనటువంటి పునాది రాయి, మూలరాయి అని చెప్తారు.
అలాగే ఆయన మరి ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో, అవిధేయులుగా ఉన్నారో వారి చేత తృణీకరించబడినటువంటి వాడుగా, మరి వారు త్రొట్టిల్లేటువంటి ఒక రాయిగా కూడా ఆయన ఉన్నారు అనే విషయాన్ని 2వ అధ్యాయం 7-8 వచనాల్లో చెప్తారు. అలాగే 9-10 వచనాల్లో సంఘము అనేది యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆయన నిర్మితమైనదని, మనమందరం కూడా ఏర్పరచబడినటువంటి ఒక జనాంగం అని మరి ఆయన తెలియజేస్తారు. ఆ తర్వాత విశ్వాసులైనటువంటి వారు తమ యొక్క శ్రమలలో, తమకు ఎదురవుతున్నటువంటి కష్టాలలో, తమ దైనందిన జీవితాల్లో వారు ఎదుర్కొనేటువంటి విపత్కర పరిస్థితుల్లో వారి యొక్క స్పందన ఎలా ఉండాలి అనేది 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 4వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా ఆయన రాస్తారు. ఆ తర్వాత 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే పర్సిక్యూషన్లో అనగా శ్రమలలో ఎలాంటి వైఖరి విశ్వాసి కలిగి ఉండాలని దాని గురించి చెప్తారు. చివరిగా 5వ అధ్యాయంలో మనం చూస్తే సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి సూచనలు ఆయన ఇస్తారు. పెద్దలకు కావచ్చు, యవనస్తులకు కావచ్చు ఆయన ఇస్తూ మరి తన యొక్క ముగింపు మరి శుభాలతో ఈ పత్రికను ముగిస్తాడు. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము, తన ప్రజల పట్ల దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం మనకు కనిపిస్తుంది. అలాగే 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 4వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా దేవుని ప్రజలు శ్రమల మధ్యలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, వారు ఎలా వ్యవహరించాలనే దాన్ని తెలియజేస్తారు. అలాగే 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చివరి వరకు మనం చూస్తే సంఘానికి కాపర్లుగా ఉన్నటువంటి వారు దేవుని ప్రజలను ఎలాగున శ్రమలలో వారిని కాయాలి, శ్రమలలో ఆ సంఘానికి వారు ఎలాగ పరిచయం చేయాలనే విషయాన్ని చెప్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి పేతురు రాసినటువంటి యొక్క ఈ నేపథ్యంలో, ఈ ఉపోద్ఘాతంతో ఈ యొక్క మరి పత్రికను మనం, ఈ యొక్క ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. 2వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ అపోస్తులైనటువంటి మరి పేతురు గారు మొదటి వచనం మనం చూస్తే, మీరు ప్రభువు దయాళుడు అని చెప్పి మీరు ఏం చేశారు, మీరు రుచి చూసి ఆయన మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన గొప్పవాడు, ఆయన మరి మంచి దేవుడు అని మీరు తెలుసుకున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సమస్తమైనటువంటి మరి దుష్టత్వాన్ని, సమస్తమైనటువంటి కపటమును, సమస్తమైనటువంటి వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మీరు మానేయాలి. ఎందుకు అంటే మరి మీరు దేవుడు మంచివాడని మీరు తెలుసుకున్నారు, మీరు దేవుని అంగీకరించారు, మీరు రక్షణలోనికి వచ్చారు. కాబట్టి మీలో ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రవర్తన ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు, ఆస్కారం లేదు. అవి మానేసి ఏం చెయ్యాలి అంటే అక్కడ అంటున్నాడు కదా, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైనటువంటి వాక్యమును పాల వలన, అనగా మరి కింద ఫుట్ నోట్లో మనం చూస్తే నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించాలి. ఎందుకు వాక్యం అనేటువంటి పాలను కొత్తగా జన్మించినటువంటి శిశువులాగా మనం కోరుకుంటూ ఉండాలి, ఎప్పుడు వాక్యం కొరకు మనము తాపత్రయపడుతూ ఉండాలి అంటే రక్షణ విషయంలో మనము ఎదగడానికి అని పేతురు మరి ఇక్కడ తెలియజేస్తున్నాడు. దీని గురించి మరి ఈ రాత్రికాల సమయంలో మరి మనము ధ్యానం చేస్తూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తే పేతురు అంటున్నాడు కదా, క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారుగా మీరు ఉండాలి అని అక్కడ ఉన్నటువంటి విశ్వాసం ఆయన మరి కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, మరి పిల్లలు అనగా పుట్టినటువంటి పిల్లలు ఒక రోజు వ్యవధి నుంచి మరి 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు కనుక మీరు చూసినట్లయితే వారు ఎప్పుడు కూడా తల్లి పాలు కోసం వారు తాపత్రయపడుతూ ఉంటారు. వారికి ఎంత మంచి ఆహారం పెట్టినా, అనగా 6 నెలలు మొదలుకొని 6 నెలలు దాటిన తర్వాత నేను చెప్తున్నాను ప్రత్యేకించి 6 నెలల తర్వాత మనం సాలిడ్ ఫుడ్ ఇవ్వడం ప్రారంభిస్తాం. కాబట్టి వారికి ఆహారము పెట్టినా సరే, సాలిడ్ ఫుడ్ వారికి ఇచ్చినా సరే, వాళ్ళు ఇంకా తల్లి పాలు కోసం వారు మరి ఆ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ కడుపు నిండిపోయినా సరే మరలా వారు తల్లి పాలు కోసం వారు తాపత్రయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఆ యొక్క తల్లి పాలలో ఉండేటువంటి మాధుర్యాన్ని వారు చాలా ఎంజాయ్ చేస్తారు. మీరందరూ కూడా గ్రామాల నుంచి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక లేగతోడ పాలు తాగడం మీరు చూసారా? అది గంతులు వేసుకుంటూ తాగుతుంది, కాళ్ళు ఇటు అటు ఇసురుకుంటూ తాగుతుంది, తోక ఊపుకుంటూ తాగుతుంది. దానికి ఎంత ఆనందంగా ఉంటుందంటే తల్లి పొదుగులో ఆ యొక్క పాలు తాగుతున్నప్పుడు దాని ఆనందం చాలా, అది మనము అది చూస్తే ఆ ఎక్సైట్మెంట్ ఎంత ఎక్సైట్ అయిపోతుంది అంటే అది దాని యొక్క ఆనందానికి అవధులను అంటారు చూసారా, అలాగా అది గంతులు వేసుకుంటూ మరి ఆ యొక్క తల్లి పాలు తాగుతూ అది ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే మనలో కూడా చాలా మందికి ఇష్టమైనటువంటి ఫుడ్స్ ఉంటాయి కదా,
సో ఉదాహరణకి బిర్యానీ కావచ్చు, లేకపోతే కొంతమందికి ముద్దపప్పు ఆవకాయ అంటే ఇష్టం, కొంతమందికి పానీపూరి అంటే ఇష్టం, కొంతమందికి మసాలా దోశ అంటే ఇష్టం. ఆ ఫేవరెట్ ఫుడ్ వాళ్ళకి కనిపించినప్పుడు దానిని లొట్టలు వేసుకుంటూ తింటారు, ఎందుకంటే దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలాగే మనము భౌతికమైనటువంటి విషయాల్లో ఇది ఓకే కాదనట్లేదు, కానీ ఆత్మీయంగా మనము మన యొక్క జీవితాలను ఒకసారి మనం చూసుకున్నప్పుడు దేవుని వాక్యము పట్ల మన యొక్క ఆసక్తిలో అంత తీవ్రత మనం చూపిస్తున్నాం అనేది మనం అందరము కూడా చాలా చాలా మరి మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. ఎందుకంటే మరి దేవుని యొక్క వాక్యం పట్ల మనము అలాంటి ఆసక్తి కనుక చూపించకపోతే మనలో ఏదో లోపము ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము దేవుని రక్షించబడినటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తాడంటే ఆ వాక్యం కోసము మరి ఎప్పుడూ కూడా తపన పడుతూ ఉంటాడు. ఆ పిల్లలు ఎలాగైతే తల్లి పాలు కోసము వారు మరి ఆ యొక్క వారి పొట్ట నిండా ఆహారం ఉన్నా సరే తల్లిపాల కోసం వారు చూపించేటువంటి ఆ యొక్క తాపత్రయం ఏదైతే ఉంటుందో అలాంటి ఒక తాపత్రయం, అలాంటి ఒక ఆసక్తి అనేది దేవుని వాక్యం పట్ల మనలో ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆది నుంచి కూడా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే. ఆది కాండము మొదలుకొని మరి మనము బైబిల్ గ్రంథాలను చదువుతూ ఉన్నప్పుడు మరలా మనకు కనిపించేటువంటి మాటలు ఇవే. దేవుడు మరలా తన ప్రజలకు చెప్తున్నటువంటి మాట ఒకటే. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరి ఇంకా ఐగుప్తు దేశాన్ని దాటి వచ్చి ఆ యొక్క అరణ్యంలో 40 సంవత్సరాల వరకు సంచరించి ఇంకా కనాను దేశంలోనికి వారు ప్రవేశిస్తారు అనగా మరి ఆ సందర్భంలో మోషే మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ జ్ఞాపకం చేస్తూ అక్కడ చెప్తున్నటువంటి మాటలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు ఎవరైనా చదవండి. నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. చదవండి. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. ఇక్కడ చూసారా, ఇక్కడ దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క అరణ్యంలో ఇచ్చాడో, ఏదైతే ధర్మశాస్త్రం వారికి ఇచ్చాడో, వారు ఎలా జీవించాలి, వారి యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి, వారు సమాజంలో ఉన్నప్పుడు వారు ఎలా బ్రతకాలి, కుటుంబంలో వారి యొక్క మరి వారి సంబంధాలలో వారు ఎలా జీవించాలి, వారు దేవుని యొక్క ఆ మందిరానికి వచ్చినప్పుడు లేదా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారానికి వచ్చినప్పుడు వారు ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా వారికి తెలియజేసిన తర్వాత మోషే మరలా వారికి చెప్తున్నాడు, ఆ దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఆ ఆజ్ఞలన్నీ కూడా వారు వినాల్సిందే, వాటిని అనుసరించి వారు నడుచుకోవాల్సింది తప్ప వారికి వేరే మార్గము లేదు. ఆ తర్వాత మనం చూస్తే ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ భాషికముగా ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. ఇవి ఫిజికల్గా చేయడానికి దేవుడు చెప్పట్లేదు, కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఎటు చూసినా సరే మీకేం కనిపించాలి, నా మాటలే కనిపించాలి. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల అంత తీవ్రమైనటువంటి ఆసక్తి వారిలో ఉండాలి అని దేవుడు ఈ విధంగా వారికి మరి ఇవన్నీ కూడా మీ కళ్ళల్లో మీ కంటి ఎదుట నా ధర్మశాస్త్రమే మీకు కనిపించాలి, ఎటు చూసినా నా ఆజ్ఞలు మీకు కనిపించాలి, నా మాటలు మీ దృష్టిలో ఎప్పుడు కూడా నా మాటలు అవి ఉంటూనే ఉండాలి, అలాంటి ఒక తీవ్రత మీరు కలిగి ఉండాలని చెప్పి మరి మోషే ద్వారా మరొకసారి ఆ కనాను దేశంలో ప్రవేశించే ముందు దేవుడు మరలా వారికి తెలియజేస్తున్నాడు. అలాగే యెహోషువ గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం కనుక చూస్తే మరలా యెహోషువతో దేవుడు అదే మాట చెప్తాడు. చూడండి. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి
నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. ఒకసారి అడగాం. ఇక్కడ చూసారా, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము అంతటి చొప్పున చేయవలను అనేటువంటి మాట మరి దేవుడు మరలా యెహోషువకు చెప్తున్నాడు. తర్వాత మనం చూస్తే నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించడం, నీవు దాని నుండి కుడికి వెళ్ళకూడదు, ఎడమకు కూడా దాని నుంచి నువ్వు వెళ్ళకూడదు. ఆ తర్వాత 8వ వచనం ఒకసారి చదవనన్నా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిలింపజేసి చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. చూసారా, యెహోషువకు దేవుడు మరలా చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నువ్వు బోధింపు తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గంను వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తించదు. చూడండి, మోషేకి ఏదైతే ఈ ఆజ్ఞలు ఇచ్చాడో యెహోషువతో దేవుడు అంటున్నాడు, నీవు ఆ ధర్మశాస్త్రాన్ని విన్నావు కదా, ఆ ధర్మశాస్త్రాన్ని నీకు తెలుసు కదా, దాన్ని చెప్పుని చేయని చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు? దివారాత్రము దాన్ని ధ్యానించి దాని ప్రకారం నువ్వు చేస్తే నీ మార్గం అంతట్లో నువ్వు వర్ధిల్లుతావు, చక్కగా ప్రవర్తిస్తావు అని దేవుడు మరి యెహోషువకు చెప్తున్నాడు. చూసారా, దేవుడు తన యొక్క మాటలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. రాయబడినటువంటి దేవుని యొక్క మాట్లాడినటువంటి వాక్యానికి దేవుడు ఎంత విలువనిచ్చాడో ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మొదటి కీర్తన మనకందరికీ కూడా కంటతవచ్చు. అలాగే 119వ కీర్తనలో దావీదు దేవుని యొక్క వాక్యము తన జీవితంలో ఇలాంటిది, నా యొక్క జీవితానికి, నా యొక్క త్రోవకు అది వెలుగంటాడు ఒక చోట, నా నోటికి అది తేనెలా ఉందంటాడు ఒక చోట, నీ ధర్మశాస్త్రం నన్ను బ్రతికించకపోతే నా జీవితం ఏమైపోయేది అంటారు ఒక చోట. చూసారా, దేవుని యొక్క వాక్యం పట్ల వారు ఎంత ఆసక్తిని వారు చూపించారు. అయితే మన జీవితాల్లో మనం అలాంటి ఆసక్తిని కలిగి ఉన్నామా అనేది మనం అందరం కూడా పరీక్ష చేసుకోవాల్సిన విషయం ఈ రాత్రికాల సమయంలో. అయితే దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, దేవుడు ఎంతగా ఇశ్రాయేలు ప్రజలు ఈ విషయంలో పదే పదే వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, నా మాట వినండి, నా ధర్మశాస్త్రాన్ని పాటించండి, నా ఆజ్ఞలు మీ జీవితంలో మీరు నేర్చుకోండి, వాటి ప్రకారం జీవించండి, దివారాత్రం దాన్ని ధ్యానించడానికి ఎంతగా దేవుడు వారికి హెచ్చరించినా సరే దేవుడి మాటను వారు ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తే అక్కడ ఇదే మాటలు కనిపిస్తాయి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 15-16 వచనాలు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలము యందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుతూ వచ్చెను. ఆయన కందల కడ లేచి పంపుతూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. చూసారా, దేవుడు తన ప్రజలను ఎంత ప్రేమించి వారి దగ్గరికి ప్రవక్తలను పంపించి తన దూతల ద్వారా వర్తమానం పంపించినా సరే వారు ఏం చేశారంట? దేవుని యొక్క దూతలను వారు ఎగతాళి చేశారంట, ఆయన వాక్యాన్ని తృణీకరించారంట, ప్రవక్తలను హింసించు రాగా దేవుని యొక్క కోపము నివారింప శక్యము కానీ దేవుని కోపము ఆయన ప్రజల మీద దిగి వచ్చిందంట. అప్పుడే దేవుని కోపం అంతగా వస్తే వాళ్ళ దగ్గర ఉన్నది కేవలము 5 పుస్తకాలు కదండి. ధర్మశాస్త్రంలో 5 పుస్తకాలు ఉన్నాయి, మన దగ్గర 66 పుస్తకాలు ఉన్నాయి. ఇంకా మనం తృణీకరిస్తే మన మీద ఇంకెంత ఉగ్రత వస్తుంది? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? కీర్తన గ్రంథంలో దావీదు దేవుని వాక్యం పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు ఒకసారి చూద్దాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 101 నుంచి 104వ వచనం. ఈ యొక్క కీర్తన అంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని గురించి దావీదు చెప్తుంటాడు. కానీ ఒక 4 వచనాలు మట్టుకు మాత్రం మనం చూద్దాం. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనిచున్నాను. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి దేనికంటే తీపిగానున్నవి. నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైన. చూసారా, దేవుని యొక్క వాక్యాన్ని దావీదు ఎంతగా తన హృదయంలో ఆయన మరి స్టోర్ చేసి పెట్టుకున్నాడు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు
నేను తొలగించేసుకున్నాను ప్రభువా, నీ వాక్యాన్ని మాత్రం నేను అనుసరించాలనుకుంటున్నాను అంటాడు. 102వ వచనం మనం చూస్తే, నీవు నాకు బోధించితివి గనుక నేను నీ న్యాయ విధుల నుండి నేను తొలగిపోలేదు. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే కూడా తీపిగా ఉన్నాయి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగింది కాబట్టి తప్పు మార్గములన్నీ కూడా నాకు అసహ్యమయ్యాయి అని దావీదు దేవుని వాక్యం పట్ల ఎంత తీవ్రత, ఎంత మరి కోరిక కలిగి ఉన్నాడో, ఎంత ఆశ కలిగి ఉన్నాడో, దేవుని వాక్యం తన జీవితంలో ఎంతగా మరి అది పని చేస్తుందో దావీదు ఆయన మరి ఈ యొక్క వచనాల ద్వారా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి మన యొక్క జీవితాల్లో మరి మనం ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాం, ఎలాగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తున్నాం, దేవుని యొక్క వాక్యానికి మనం ఎలాంటి విలువను ఇస్తున్నాం, దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఎంతగా కోరుకుంటున్నాం. పౌలు మరి ఒక సందర్భంలో కొరింథీలో ఉన్నటువంటి సంఘంతో ఇలా అంటాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు కనుక మనం చూస్తే, అక్కడ పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధుల ఇండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా అని ఎంత వేదనతో పౌలు ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు రక్షణ పొందినప్పుడు మీకు వాక్యం పట్ల అంత అవగాహన లేదు కాబట్టి సింపుల్గా చెప్పాను, పాల లాంటి వాక్యాన్ని మీకు ఇచ్చాను, మీరు దానితో మీరు బలం పొందుకుని ఎదిగిన తర్వాత బలమైన ఆహారం మీకు పెడదాం అనుకున్నాను. కానీ మీరు ఇంకా ఎలా ఉన్నారంటే ఇంకా శరీర సంబంధుల్లాగానే ఉన్నారు, మీరు ఇంకా పసిపిల్లల్లాగానే ఉన్నారు. కాబట్టి మీకు బలమైన ఆహారం పెట్టలేకపోతున్నాను, ఇంకా మీకు ఆ పాలే ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇలా ఉంటే ఎలాగా అని వారి పట్ల ఆయన తన యొక్క స్పందనను మరి అక్కడ చూపిస్తున్నాడు. అలాగే హెబ్రీ పత్రికలో కూడా ఇలాంటి వచనాలే మనం చూడగలుగుతాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఇలా రాస్తూ ఉంటాడు. అనేక సంగతులు ఉన్నవి కానీ చాలు. ఇక్కడ ఒకసారి ఆగదాం. ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, అనేక సంగతులు చెప్పాలని ఉంది కానీ మీరు వినటానికి ఎలా ఉన్నారంట, మందులై ఉన్నారు. అంటే మీరు వినలేకపోతున్నారు, మీకు వినిపించబడుతుంది కానీ మీ చెవుల్లో తోరట్లేదే అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మీకు చెప్పడానికి కూడా మరి అది చాలా కష్టంగా ఉంది, వాటిని వివరించడానికి కూడా చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినేటువంటి శక్తి మీలో ఎంత మాత్రం కూడా లేదు. మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఇంకా సింపుల్ గా బేసిక్స్ లోనే కనుక మీరు ఉండిపోయినట్లయితే మీరు నీతి వాక్య విషయంలో ఎలా ఉన్నారంట, అనుభవం లేని వారుగా మీరు ఉన్నారు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కిడ్డలను వివేచించటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే. బలమైన ఆహారం ఎవరికంటే ఎవరైతే దీనిని సాధకం చేసుకుంటారో, అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఆ యొక్క ఆసక్తిని చూపిస్తారో వారికే బలమైన ఆహారం. కానీ మీకు బలమైన ఆహారము పెట్టడానికి వీలు లేదు, ఎందుకంటే మీరు ఇంకా పసిపిల్లల్లాగే ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి ఒక ప్రసంగం చెప్తే, ఆ ప్రసంగం నాకు గుర్తులేదు కానీ ఆయన వేసినటువంటి ఒక ప్రశ్న మాత్రం నాకు గుర్తుంది. ఆయన ఏమంటారంటే, నీవు విశ్వాసవి, నీవు రక్షించబడ్డావు, ప్రతి వారము మానకుండా చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఇదంతా బాగానే ఉంది. నీవు ఆత్మీయ జీవితంలో నీ వయసు ఎంత అని అడిగారు. ఆత్మీయ జీవితంలో నీ వయసు ఎంత అనగా మనము పుట్టినది మొదలుకొని మనం ఎదుగుతూనే ఉంటాం. ఇప్పుడు నా వయసు ఎంత అంటే నేను 34 సంవత్సరాలు చెప్తాను. ఆత్మీయ జీవితంలో నా వయసు ఎంత అంటే నేను నా రక్షణ పొందిన దినం మొదలుకొని ఈ రోజు వరకు లెక్కేసుకుని నా వయసు ఇది, ఇన్ని సంవత్సరాలు నేను బాప్తిసం పొందుకుని అని చెప్పడం కాదు. దేవుని యొక్క వాక్యములో నా అనుభవం ఎంత, దేవుని యొక్క మరి ఆ యొక్క విశ్వాసంలో నా యొక్క అనుభవం ఎంత, దేవుని యొక్క విశ్వాసంలో నా వయసు ఎంత అనేది మరి నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఐ మీన్ గర్వంగా ఇన్ ద సెన్స్
నేను మరి ఆ విషయంలో మరి నన్ను నేను ఆలోచించుకోకుండా ఎస్ నేను దేవుని యొక్క వాక్యంలో నేను నమ్మకంగా నిలబడ్డాను, దేవుని యొక్క వాక్యం నేను ఎదుగుతున్నాను కాన్ఫిడెంట్గా చెప్పగలిగేటువంటి ధైర్యం మనలో ఎక్కడ కూర్చున్నటువంటి మనలో ఎంతమందికి ఇక్కడ ఉంది అనేది మనందరం కూడా మనము పరీక్ష చేసుకోవాల్సిన విషయం. దేవుని వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉంటుందంటే మరి మన యొక్క స్వలాభం కోసం, మన స్వార్థ ప్రయోజనాల కోసం, ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం వాక్యంలో వెతుక్కోవడము, వాక్యం అంటే ఒక లక్కీ డ్రా, వాక్యం అంటే ఒక లాటరీ టికెట్, ఆస్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనధాన్యాలు, వీటి కోసమే మన ఆరాటం, వీటి కోసమే మన పోరాటం. అయితే మన యొక్క రక్షణ మన యొక్క విశ్వాస జీవితంలో వాక్యం పట్ల మన యొక్క అవగాహన సరిగా లేదని మరి మనము ఈ వీటి గురించే కనుక మనం ఆలోచిస్తున్నట్లయితే, అంటే ఫిజికల్గా ఉండేటువంటి విషయాల గురించే కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, వాక్యంలో వాటి కొరకే మనం వెతుకుతూ ఉన్నట్లయితే మన యొక్క రక్షణ విషయంలో, దేవుని యొక్క వాక్యం విషయంలో మన యొక్క అవగాహన సరైనదిగా ఎంత మాత్రం కూడా లేదు. కొంతమంది దేవుని ఎలా చూస్తారంటే కార్డు పెడితే డబ్బులు ఇచ్చేటువంటి ఏటీఎం మిషన్లా చూస్తారు. కొంతమంది దేవుని ఎలా చూస్తారంటే ఆయన దగ్గరికి వెళ్తే మన రోగాలన్నీ తీసేసేటువంటి ఒక వైద్యుల్లా చూస్తారు. ఆయన మన అవసరాలు తీర్చని నేను అనట్లేదు, ఆయన మన రోగాలు స్వస్థపరచని నేను అనట్లేదు. కానీ దేవుడు మన యొక్క అవసరాలు తీర్చకపోయినా కూడా ఆయన దేవుడే. దేవుడు మనకు సహాయం చేయకపోయినా కూడా ఆయన దేవుడే. దేవుడు మన యొక్క జీవితాల్లో మన కష్టాలు తీసేయకపోయినా కూడా ఆయన మనకు దేవుడే. ఈ విషయం మనకు ఎప్పుడు అర్థమవుతుంది, ఎప్పుడు దీన్ని మనం తెలుసుకుంటాము అంటే దేవుని యొక్క వాక్యంలో మనం మునిగితే, దేవుని యొక్క వాక్యం లోతుల్లోనికి మనం వెళ్తే, దేవుని యొక్క వాక్యంతో మనం సమయం గడిపితే, యెహోషువతో దేవుడు చెప్పినట్టుగా దివారాత్రము దాన్ని నువ్వు ధ్యానించు అని దేవుడు చెప్పినట్లుగా మనము దాన్ని చదువుకుంటూ వాక్యము మనలోనికి మనము స్వీకరించినప్పుడు అలాంటి దేవుని యొక్క ఆ యొక్క గుణలక్షణాలను గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన మనకు కలుగుతుంది తప్ప వారానికి ఒకసారి వచ్చి వినినంత మాత్రాన దేవుని గురించి మనము తెలుసుకోగలుగుతాము. కానీ అది మన జీవితాల్లో 100% పని చేస్తుందని నేను ఎంత మాత్రం కూడా చెప్పను. అది ఖచ్చితమండి. ఎందుకంటే మన పిల్లలకు మనం వారానికి ఒకసారి ఫుడ్ పెట్టాం కదా. మనము మన పిల్లలకి మరి కనీసం 2 గంటలకు ఒకసారి, చిన్నపిల్లల గురించి నేను ఎస్పెషల్లీ చెప్తాను, 2 గంటలకు ఒకసారి మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే వారికి అవసరం, వారి ఎదగాలి, వారి యొక్క శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు వారికి అందించబడుతూ ఉండాలి. అలా అందించబడుతున్నప్పుడే మన పిల్లలు మనకు ఎదుగుతారు, మన పిల్లలు ఎదుగుతారు అనేటువంటి ఆలోచన మనకు ఉన్నప్పుడు మరి ఫిజికల్గా మన యొక్క పిల్లలను మనం ప్రేమించదని అనట్లేదు. కానీ దేవుడు మన ఆత్మీయ తండ్రి, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి తన యొక్క శరీరాన్ని శిలువ మీద మన కొరకు బలియాగంగా అర్పించినటువంటి ఆయన మన యొక్క జీవితాల్లో మనము ఎదగాలి, మనము ఆయనలో అనుభవం, సంపూర్ణమైనటువంటి అనుభవం, జ్ఞానం కలిగినటువంటి విశ్వాసంగా మనం ఉండాలి అనేటువంటి మరి దానిని ఆయన కోరుకోవడం ఖచ్చితంగా కోరుకుంటాడు. అది మనలో ఎప్పుడు జరుగుతుంది? దీనిని చదివినప్పుడు జరుగుతుంది, దీనిని మనలోనికి స్వీకరించినప్పుడు జరుగుతుంది. దేవుడు మన యొక్క మరి జీవితాల్లో దేవుడు మనకి ఈ యొక్క వాక్యాన్ని అందించినప్పుడు దీన్ని మనం దీనిని చదవలేకపోతున్నాం, ఎందుకు అంత నిర్లక్ష్యం మనకి దేవుని యొక్క వాక్యం పట్ల అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. పాపమును ఖండిస్తే దేవుని యొక్క సేవకులు మరి దేవుని యొక్క వాక్యమును మనకు బోధిస్తూ పాపమును ఖండిస్తే మనకు అది నచ్చదు. దేవుని యొక్క వాక్యము మనకు గుచ్చుకుంటే మనకు నచ్చదు. దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తే మనకు నచ్చదు. మరలా అలాంటి సేవకుల యొక్క వాక్యాన్ని వినడానికి మనం ఎంతమాత్రం కూడా ఆసక్తి చూపించాం. దీని గురించి పౌలు ఏమంటాడంటే తిమోతితో చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ తిమోతితో పౌలు ఇలా అంటూ ఉంటాడు, ఎందుకనగా హితబోధను సహింపక దురద చెవులు గలవారై అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. 2000 సంవత్సరాల ముందు పౌలు ఈ యొక్క విషయాన్ని చెప్పాడు. ఇదిగో ఇలాంటి ఒక కాలము రాబోతుంది, హితబోధన ఎవరు కూడా సహించరు, దురద చెవులు కలవారై తమ స్వకీయమైనటువంటి దురాశలు, ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తులు, ఐశ్వర్యాలు, వీటి కోసం వారు ఏం చేస్తారంట, అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు ఏం చేస్తారు, పోగు చేసుకుని సత్యమునకు చెవినెవ్వరు, కల్పనా కథల వైపు వారు
తిరుగు కాలం వస్తుంది అని పౌలు ముందుగానే చెప్పాడు. మన కళ్ళ ఎదుట జరగడం మనం చూస్తున్నాం. ఈరోజు సత్యవాక్యాన్ని వినడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా మరి బోధించేటువంటి సేవకుల ప్రసంగాలు వినడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? సెలబ్రిటీలు కావాలి కదా, హంగులు ఆడంబరాలు కావాలి. ఐఎమ్ సారీ టు సే దిస్, ఈరోజు మరి క్రైస్తవ సమాజంలో ఈ యొక్క సెలబ్రిటీ కల్చర్ అనేది చాలా చాలా ఎక్కువైపోయింది. ఒకప్పుడు మరి పాస్టర్స్ని చూస్తే చాలా దీనంగా ఉండేవారు. కనీసం వాళ్ళకి సరైనటువంటి వస్త్రాలు కూడా ఉండేవి కాదు. ఒక సంచి ఇక్కడ తగిలించుకుని వారు వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందో ఇంకే తెలుసు కదా, పెద్ద సెటప్, వెనకాల లైట్. నేను ఎవరిని విమర్శించట్లేదు, మీరు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే దయచేసి ఐఎమ్ సారీ, బట్ ఐ హ్యావ్ టు సే దిస్. ఎందుకంటే ఆ వెనకాల అలాంటి ఒక బ్యాక్ డ్రాప్ పెట్టుకుని అంత పెద్ద లైటింగ్ పెట్టుకుని అంత అలా సేవ చేయమని బైబిల్ మనకు ఎక్కడ కూడా చెప్పలేదు. సేవ చేయమని చెప్పారు, కానీ అలాగా ఆడంబరాలకు వెళ్ళమని దేవుని వాక్యం ఇప్పుడు కూడా చెప్పలేదు. ఒకవేళ అంత ధనం ఉంటే పేదలకు సాయం చేయండి. సేవ అందని ప్రాంతాలు అనేకాలు ఉన్నాయి, అక్కడికి పంపించండి, సేవకులు పంపించండి, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయండి. ఆ ధనాన్ని మీ కొరకు, వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ మనము మన యొక్క జీవితాల్లో మరి మనం ఎలా ఉన్నాము అనేది దేవుని యొక్క వాక్యం పట్ల మనము మరి చాలా మరి గమనించుకోవాల్సినటువంటి వారంగా మరి మనం ఉన్నాం. చివరి కాలంలో ఉన్నటువంటి మనకి మరి మన యొక్క వాక్యంపై మనకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన అనేది మనకి ఉండాలి. ఇంకొంతమంది ఉంటారు దేవుని యొక్క వాక్యాన్ని వారు చదవరు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా, దేవుడు సర్వశక్తి మంత్రి కాబట్టి డైరెక్ట్గా దేవుడు నాకు తన స్వరాన్ని వినిపించేసి నాకు చెప్పొచ్చు కదా, నేను ఏం చేయాలో నేను అది చేస్తాను కదా అంటారు. దేవుడు 2000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి చరిత్రలో మరి ఆది నుంచి జరిగినటువంటి సంగతులన్నీ కూడా రాయించి, తన మాటలు ఉన్నట్టు రాయించి మన చేతికి 66 పుస్తకాలు ఇస్తేనే మనం చదవట్లేదు. దేవుడు డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడితే నువ్వు మరి వింటావా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు దీన్ని? ఒకసారి ఈ విషయంలో కూడా మరి మనము ఆలోచించుకోవాల్సిన విషయం. మళ్ళీ ఈ యొక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడు మన చేతిలో ఈ యొక్క 66 పుస్తకాలు అనేటువంటి బైబిల్ మన చేతిలో ఉంచడానికి, మన సొంత భాషలో ఉంచడానికి ఎంతమంది జీవితాలు మరి త్యాగం చేశారో మరి చరిత్రలో మనం చూడగలుగుతాం. క్రైస్తవ చరిత్రలో ఇలాంటి దైవ గ్రంథము, దేవుని యొక్క మాటలు ముద్రించబడి ఉన్నటువంటి ఈ యొక్క పుస్తకము మన చేతిలో దేవుడు ఉంచినప్పుడు దీనిని గనక చదవకుండా మనం బద్దకించినట్లయితే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరండి. ఈ యొక్క విషయంలో మరి మనము చాలా మరి జాగ్రత్త పడవలసిన వారమైనా. మరి కొంతమంది ఉంటారు, వారు బైబిల్ చదవడం నేను అనట్లేదు, కానీ దేవుడు తమతో ఏం మాట్లాడతారు, తమ జీవితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని పరీక్షించుకోవడానికి వారు చదవరు, కానీ నాలెడ్జ్ పెంచుకోవడానికి బైబిల్ చదువుతారు. హెడ్ నాలెడ్జ్ పెంచుకోవడానికి బైబిల్ చదువుతారు. అది మంచిదే, కాదనట్లేదు, హెడ్ నాలెడ్జ్ ఉండాలి. కానీ హెడ్ నాలెడ్జ్ కంటే ముందుగా దేవుని యొక్క వాక్యం మనలో పనిచేయాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా సాతాను గారికి కూడా తెలుసు, ప్రతి వచనం కూడా వాడికి తెలుసు, కానీ వాడు రక్షణ పొందుకోగలుగుతాడా? పొందుకోలేడు. వాడు దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోగలుగుతాడా? చేరుకోలేడు. కానీ దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యము మరి మన యొక్క చేతిలో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యము మరి మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యము మనలో ఏం చేస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యము నీకు పరిచయం చేస్తుంది. నీవు ఎలాంటి వాడవో, నీవు ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నావో, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక, వీటన్నిటి ద్వారా దేవుడు నిన్ను ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంలోనికి మార్చాలనుకుంటున్నాడు అనే విషయాలన్నీ కూడా దేవుడు ఈ యొక్క మరి బైబిల్ గ్రంథంలో మన కొరకు ఆయన దాచి ఉంచాడు. దీనిని గ్రహించినటువంటి రోజున ఒక విశ్వాస యొక్క జీవితము దేవుని యొక్క వాక్యం ద్వారా చాలా అంటే చాలా ప్రభావితం చెందుతుంది. దేవుని వాక్యాన్ని వాగ్దానాల కంటే కూడా దేవుడు నన్ను ఎలా చూడాలి అనుకుంటున్నాడు అనే దానికోసము వెతుక్కోవడం చాలా అవసరం. దేవుని యొక్క వాగ్దానాలు వద్దా అంటే నేను అది వద్దు అని నేను చెప్పటం లేదు. దేవుని యొక్క వాగ్దానాలు మనకు అవసరమే, కానీ దానికంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపము మనలో ఏర్పడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపము మనలో ఏర్పడకుండా మరి కేవలము ఆశీర్వాదాల కొరకు, అవసరతల కొరకు దేవుని దగ్గరికి రావటం అనేది అది ఎందుకు కూడా పనికిరాదు అనమాట. ఎందుకు కూడా అంటే
ఎలాంటిదంటే ఒక హోటల్కి వెళ్తే మరి మనం ఏదైనా ఒక ఇడ్లీ కానీ పూరి కానీ ఏదైనా ఆర్డర్ చేస్తే వాడు పూరితో పాటు కర్రీ కూడా ఇస్తాడు, లేకపోతే ఇడ్లీతో పాటు చట్నీ కూడా ఇస్తాడు. కానీ చట్నీకి ఛార్జ్ చేస్తాడా? చేయడు. మనం ఇడ్లీ తీసుకున్నాం కాబట్టి చట్నీ ఇస్తాడు. కాబట్టి చట్నీ ఫ్రీగానే ఇస్తారు కాబట్టి నేను ఇడ్లీ తిన్నా, ఓన్లీ చట్నీ నాకు ఇచ్చేయండి, చట్నీ నేను పట్టుకెళ్ళిపోతాను ఇస్తాడా? ఇవ్వడు కదా, ఇవ్వడు. అలాగే దేవుడు కూడా మరి మన జీవితాల్లో ఆయన కోరుకునేది ఏంటంటే మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మారాలి. అది ఎప్పుడు జరుగుతుంది? దేవుని వాక్యం అనేటువంటి పాలను మనం తీసుకుంటూ ఉన్నప్పుడు, ఆ యొక్క పాలను మనలో తీసుకున్న ఆ నరిష్మెంట్ మనము మన యొక్క బాడీలోనికి పంపించినప్పుడు మన యొక్క జీవితంలో మనం ఎదుగుతాము. అంటే ఇహలోక సంబంధమైనటువంటి విషయాలను మనల్ని అంత కలవర పెట్టలేవు. ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు అవి ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని గురించి మనం అంత కేర్ చేయం. కానీ మనం ఎక్కువగా దేని గురించి కేర్ చేస్తామంటే, అయ్యో ఈరోజు నేను వాక్యం చదువుకోలేకపోయాను, ఈరోజు నేను దేవుని యొక్క వాక్యంతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను, దేవుడు ఈరోజు దేవుని యొక్క స్వరాన్ని దేవుని యొక్క వాక్యముల ద్వారా నేను వినలేకపోయాను అనే దాని గురించి ఎక్కువ మనం కన్సర్న్ చూపిస్తాం. కానీ అయ్యో ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది, ఉండదని అనట్లేదు. కానీ దానికంటే కూడా దేవునికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్, దేవుని యొక్క వాక్యానికి మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వారంగా మనం ఉంటాము అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన. కాబట్టి దేవుని యొక్క వాక్యము అనేటువంటి పాలు మన యొక్క జీవితాల్లో దేవుడు మరలా పేతురు ద్వారా మనకి ఈ రాత్రికాల సమయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మన యొక్క రక్షణ జీవితంలో మనము ఎదగాలి, మనము దేవునిలో బలపడాలి, దేవుని యొక్క స్వరూపము మనలో ఏర్పడాలి అంటే దేవుని యొక్క వాక్యము అనే ఫీడింగ్ మనకి ప్రతి దినము ప్రతి క్షణము కూడా అది అవసరమైనది. దేవుడు మరి యెహోషువతో ఆయన మరి డైరెక్ట్ గా దేవుని స్వరాన్ని విన్నటువంటి వ్యక్తి కదా యెహోషువ కళ్ళ ఎదుట అద్భుతాలు జరగడము యెహోషువ చూశాడు. అలాంటి వ్యక్తికే దేవుడు దివారాత్రము దీనిని ధ్యానించు అని చెప్పినప్పుడు, ఈ చివరి కాలంలో మరి బహు భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నటువంటి మనము ఇంకెంతగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించవలసిన వారంగా ఉన్నాం, ఇంకెంతగా దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాల్లో మనము తీసుకోవాల్సిన వారంగా ఉన్నాము అనే విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉన్నాం. మరి దేవుని యొక్క మరి వాక్యము అనేది మన యొక్క జీవితాలను నడిపించేటువంటి ఒక దిక్సూచి లాంటిది. ఆ యొక్క వాక్యాన్ని మనము పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు అది సరైనటువంటి మార్గంలో అది ఎప్పుడు కూడా నడిపిస్తూనే ఉంటుంది, మన యొక్క జీవితాలను అది ఎప్పుడు కూడా అది సరిచేస్తూనే ఉంటుంది. కానీ మనము మరి కొన్నిసార్లు మన యొక్క బలహీనలను బట్టి మనం పడిపోయినా సరే దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది? అది తిరిగి మనల్ని నిలబెడుతూనే ఉంటుంది. అలాంటి వాక్యం గనక మనము స్వీకరించకుండా, అలాంటి వాక్యాన్ని గనక మన యొక్క ఆత్మీయ జీవితంలో మన అంతరంగ పురుషుడికి మనము ఫీడింగ్ ఇవ్వకుండా ఉన్నట్లయితే ఆ అంతరంగ పురుషుడు మరి బలహీన పడిపోతాడు. దేవుని యొక్క మరి ఆ యొక్క వాక్యము మరి మనం ఇవ్వకపోతే మన యొక్క స్పిరిచువల్ లైఫ్లో మనము మాల్ న్యూట్రిషన్లోకి వెళ్ళిపోతాం. మీరు కనుక ఇంటర్నెట్లో ఈ ఫోటో చాలా వైరల్ అయింది. ఒక ఆఫ్రికా ఖండంలో ఈ యొక్క ఫోటో తీశారనమాట. ఒక పిల్లవాడు పడుకుని ఉంటాడు, చాలా ఎండిపోయి చాలా సన్నగా ఉంటాడు, ఆహారం లేనటువంటి స్థితిలో ఉంటాడు, చనిపోవడానికి రెడీగా ఉంటాడు అనమాట. ఆ పక్కన ఒక రాబందు కూడా ఉంటుంది, ఎప్పుడు చచ్చిపోతాడా ఎప్పుడు పీక్కు తినేద్దాం అని రెడీగా ఉంటుంది. ఈ ఫోటో కావాలంటే మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది. ఎందుకు మరి ఆ పిల్లవాడికి ఎందుకు అలాగైపోయాడు? సరైనటువంటి ఆహారము అందించకపోవడాన్ని మాత్రం అందించలేదు. ఆ పిల్లవాడికి కావాల్సినటువంటి మరి పౌష్టికమైనటువంటి ఆహారము ఆ యొక్క బాడీకి అందించబడలేదు. కాబట్టి చాలా వీక్ పర్సనాలిటీగా, చాలా సన్నగా, ఎముకలు గూడు మాత్రమే కనిపించేటువంటి విధంగా ఆ పిల్లవాడు అయిపోయి ఉంటాడు. ఆ రాబందు రెడీగా ఉంటుంది అనమాట, ఇప్పుడు చచ్చిపోతాడు ఎప్పుడు పీకి తినేద్దామని. మన జీవితాలు కూడా అంతే. మనము గనక దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఫీడింగ్ మనల్ని తీసుకోకపోతే మనం కూడా అలాగే ఎండిపోతాం. ఒక వారానికి ఒకసారి విన్నంత మాత్రాన మన ఆత్మీయ జీవితాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయని మాత్రం అనేటువంటి అపోహలో మీరు ఉండకండి. దేవుని వాక్యం అనేది ప్రతి దినం మనకు అవసరం. దేవుని యొక్క వాక్యంతో టైం స్పెండ్ చేయడం ప్రతి దినం మనకు చాలా అవసరమైనది. ఆ ఫీడింగ్ మనం ఇస్తూ ఉన్నప్పుడు మనం స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉంటాం. అలా ఫీడింగ్ మనం ఇవ్వకపోతే మన యొక్క జీవితాలు చాలా వర్నలబుల్ అయిపోతాయి. ఆ రాబోంది ఎలాగైతే ఈ పిల్లడు ఎప్పుడు చచ్చిపోతాడు ఎప్పుడు పీకి తినేద్దామని రెడీగా ఉంటుందో, మన ముందు కూడా ఒకటి రెడీగానే ఉంటాడు, ఎప్పుడు మనల్ని తిందామా, ఎప్పుడు మనల్ని మింగేద్దామా అని.
కాబట్టి మనము మరి దేవుని యొక్క వాక్యము మనలోనికి మరి అలాంటి గొప్ప వాక్యాన్ని దేవుడు మన జీవితాల్లో మన చేతికి అందించినప్పుడు దాన్ని మనము మన యొక్క జీవితాల్లోనికి తీసుకోవాలి అనేటువంటి నిర్ణయం కనుక మనము తీసుకుని దాని ప్రకారము కన్సిస్టెంట్గా మనం దాని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ఆత్మ సహాయాన్ని మనకిస్తూ ఇంకా ఆ వాక్యంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మనలో ఆ యొక్క కోరికను ఆయన పుట్టిస్తూ ఉంటాడు. చివరికి నేను ముగిస్తాను. ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. రిచర్డ్ వుంబ్రాండ్ అనేటువంటి పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఈయన రొమేనియాకు చెందినటువంటి ఒక జూయిష్ క్రిస్టియన్. ఈయన ఒక పుస్తకం కూడా రాశారు. దాని పేరు ఏంటంటే టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అని. చాలా పెద్ద స్టోరీ, కానీ ఒక ఇన్సిడెంట్ మాత్రం నేను చెప్తాను. ఆ సమయంలో World War II టైంలో మరి కమ్యూనిస్ట్ ప్రభుత్వము రష్యాలో వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. క్రిస్టియన్స్ వారు చాలా క్రూయల్గా హింసిస్తూ ఉంటారు అనమాట. అలాంటి టైంలో ఈయన కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. వీళ్ళకి దేవుని వాక్యము దొరకనటువంటి పరిస్థితి. వీళ్ళని ఎంత క్రూరంగా హింసిస్తారంటే కొంతమంది పాస్టర్స్కి అయితే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కళ్ళెదురుగుండా తీసుకొచ్చి, నీవు గనక యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టేస్తే నీ కుమారుని విడిచిపెట్టేస్తాం, లేకపోతే ఇప్పుడే నీ కుమారుని చంపేస్తాం, నీ కళ్ళ ముందే నీ కుమారుని చంపేస్తాం. అంత దారుణంగా వారు క్రైస్తవులు హింసించేవారు అనమాట. అలాంటి జైల్లో వారు ఉన్నప్పుడు వీళ్ళకి చదువుకోవడానికి బైబిల్ ఉండేది కాదు. వాళ్ళకి తెలిసినటువంటి వాక్యాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ వారు ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఉండేవారు. అలాంటి సమయంలో ఈ రిచర్డ్ వుంబ్రాండ్ గారు మరి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఎలాగైనా మాకు ఒక బైబిల్ కావాలి, ఎలాగైనా మాకు ఒక బైబిల్ కావాలని. అయితే ఈయన మరి ఒక రోజున మరి అనుకోకుండా ఆ జైలర్ యొక్క టాయిలెట్ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ టాయిలెట్లో ఉండేటువంటి డస్ట్బిన్లో టిష్యూ పేపర్స్ వేస్తారు కదా, అలాంటి దాంట్లో దేవుని యొక్క మరి ఒక పేజ్ కనిపించిందంట. ఆ పేజ్ తీసుకుని చూస్తున్నాడంట. చదువుతూ ఉంటే అది దేవుని యొక్క వాక్యం. అది డస్ట్బిన్లో ఉన్నందుకు ఆయన చిరాకు పడలేదు, ఆ టాయిలెట్ ప్లేస్లో ఉన్నందుకు ఆయన అసహించుకోలేదు. కానీ అది తీసుకుని వెంటనే దాన్ని వాటర్తో క్లీన్ చేసి దాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా మడత పెట్టుకుని ఆ జైలుని తీసుకెళ్ళాడు. మళ్ళీ జైలర్ దగ్గరికి వెళ్ళి రేపు నేను వచ్చి క్లీన్ చేస్తాను అని చెప్పి అలాగ ప్రతిరోజు వెళ్తూ దాదాపు మరి నూతన నిబంధనలో కొన్ని పుస్తకాలు ఆయన కలెక్ట్ చేసుకున్నాడంట. అలాంటి తీవ్రమైనటువంటి ఆసక్తి మనలో ఉండాలండి దేవుని యొక్క వాక్యం పట్ల. నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను, కానీ నాలో కూడా ఒకప్పుడు ఇలాంటి ఆసక్తి ఉండేది కాదు. ఇక్కడ నిలబడి నేను చెప్తున్నంత మాత్రం నేను మరి ఏదో పెద్ద ఆసక్తితో ప్రతిరోజు చదివేసేవాడిని అని మీరు అనుకోకండి. నాకు చాలా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చదవడం మొదలు పెట్టాను. నేను దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు దేవుడు నేను ఇంకా ఎక్కువ స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు నాకు మరి వాక్యం చదవాలన్న ఆశ ఉండేది, కానీ నాకు టైం దొరికేది కాదు. నాకు జాబ్ టైమ్స్ బట్టి అది కుదిరేది కాదు. పొద్దున్నే లేచి దేవునికి సమయం నేను ఇవ్వలేకపోయేవాడిని. దేవుని అడుగుతుండే, ప్రభా నాకు హెల్ప్ చేయవాడిని, నేను నీకు సమయం లేకపోతున్నాను, నాకు హెల్ప్ చేయి అని ఎప్పుడు అడుగుతుండేవాడిని. దేవుడు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటి సమయాన్ని నాకు ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో టైం స్పెండ్ చేయడానికి, దేవుని ఆరాధించుకోవడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం మనకు అవసరం. ప్రతిరోజు దేవుని వాక్యం చేత మన జీవితాలు పోషించబడటం అనేది మనకు చాలా అవసరము. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని యొక్క వాక్యాన్ని అలక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క వాక్యము వారానికి ఒకసారి 2 సార్లు వింటే సరిపోదు. ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క శరీరానికి కాదు, మన ఆత్మకు మనం అందిస్తూ ఉండాలి. ఆ విధంగా మనం అందించినప్పుడు దేవుని యొక్క మరి ఆత్మలో మనము బలపడగలుగుతాము, రక్షణలో మనము ఎదగగలుగుతాము. దేవుడు అటువంటి కృప మనకందరికీ దయచేయను గాక. ఆమేన్.